స్వాతంత్రం కొరకు జీవితాలను త్యాగం చేసిన వారిని ఒకసారి సంస్మరించుకుంటా మన కర్తవ్యం. గాంధీజీ స్వాతంత్ర్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింస అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం, పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. ఈ సందర్భంలో స్వాతంత్ర పోరాటంలో చురుకైన పాత్ర వహించిన మన మార్గదర్శకులైన బాలా గంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబుల్ కలాం ఆజాదులను మనం సంస్కరించుకుందాం. 27 రోజున పహల్గామ్లో జరిగిన అమానుష దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ అమానుష దాడి తదుపరి మన సైన్యం చూపిన చొరవను భారత ప్రజలందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటన తర్వాత ప్రజలు పెంచిన సంఘీభావం దేశ సమైక్యతకు చిహ్నంగా నిలిచింది. స్వాతంత్రం ఏర్పడిన నాటికి భారతదేశం చిన్న చిన్న రాష్ట్రాలుగా విభిన్న భాషలు, విభిన్న ప్రాంతాలు మరియు వ్యక్తుల మధ్య అసమానతతో నిండి ఉన్నది. స్వాతంత్రం అంటే ప్రతి పౌరుడికి కనీస సౌకర్యాలైన గూడు, గుడ్డ లభించే ఉండడం, తన కాళ్ళపై తాను స్వేచ్ఛ ఎదగడం.